హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ ట్రెండింగ్ క్రాప్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇదైతే నేను 2 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేశాను. అలాగే 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా హ్యాండ్స్ అండ్ బాటమ్, సో అందుకని 1 మీటర్ లైనింగ్ అనేది తీసుకున్నా. ప్రజెంట్ లైనింగ్ అనేది క్రేప్ తీసుకోవాలి, జార్జెట్ కాబట్టి. లైనింగ్ ఫోల్డింగ్ అనేది వన్ ఫోల్డింగ్ చేసి, ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకుని ఓపెన్స్ అనేది ఆపోజిట్లో పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేశాను. సో మెజర్మెంట్స్ అనేవి చెప్తాను, నోట్ చేసుకోండి. మనకు 15 ఇంచెస్ షోల్డర్ అయితే మనం బోట్ నెక్ పెట్టట్లేదు కాబట్టి, ఫుల్ బోట్ కాదు కదా, సో అందుకని 7 ఇంచెస్ అనేది షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ 7 ఇంచెస్, 1 ఇంచ్ అనేది డౌన్ తీసుకోవాలి. అంటే మన షోల్డర్ పార్ట్ నెక్ వైపుకి ఎక్కువ ఉంటుంది, మన షోల్డర్ వైపుకి 1 ఇంచ్ డౌన్ తీసుకుని అక్కడి నుంచి 6 ఇంచెస్ తీసుకోవాలి. అక్కడి నుంచి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని 8.5కి బాడీ లూజ్ అనమాట. 1.5 ఖర్చు. చెప్పిన మెజర్మెంట్స్ సరిపోతుంది. ఎవరికైనా 32 ఇంచెస్ సైజ్ వాళ్ళకైతే సరిపోతుంది. బాడీ లూజ్ అనేది 14 ఇంచెస్కి బాడీ లెంత్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్ కట్ చేసాం కదా, 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకో. వేస్ట్ లూజ్ వచ్చేసి 7.5కి ఒక మార్క్ అండ్ 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నా ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇదైతే బ్యాక్ పార్ట్ మనం కట్ చేసాము. ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలన్నమాట, ఎక్స్ట్రా పెట్టుకుని. అయితే మనం గమ్ పెట్టి స్టిక్ చేసుకుని ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే గమ్ పెట్టి స్టిక్ చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం నెక్ పార్ట్ వేరే జాయింట్ అక్కర్లేదు, ఇదే చేద్దాం అనుకుంటే కనుక మనం అలా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా తీసుకున్నామో ఆ విధంగా మార్క్ చేసేయాలి. మార్క్ చేసుకున్న తర్వాత చేంజెస్ కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని అంటే ఏం లేదు, మనకి ఈ బాడీ లూజ్ కొంచెం 2.5 ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా ఒకటే ఉంటుంది. 9 ఇంచెస్కి షోల్డర్ దగ్గర నుంచి ఒక మార్క్ చేసుకుని ఎపెక్స్ టు ఎపెక్స్ 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే 3.5కి వేస్ట్ దగ్గరలో పెట్టుకొని 2 ఇంచెస్కి డాట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ డాట్ ఇది, ఇక్కడ 2 ఇంచెస్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా అయితే మార్క్ ఇక్కడ 1/2 ఇంచ్ అనేది షోల్డర్ లోతుగా తీసుకోవాలి. అంతే, అంతకుమించి ఏమీ ఉండదు. ఇవి మనం మార్క్ చేసుకుని పెట్టుకున్నాము. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటాం. ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసి తీసుకున్నాము. బాటమ్కి వచ్చేసి మనం కోన్ షేప్లో ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. దీనికి కటింగ్ అనేది ఏమి ఉండదు, స్ట్రైట్ కటింగే కదా. వేస్ట్ దగ్గర రౌండ్ అవుట్ కట్ చేస్తామంటే ఆ రౌండ్ కూడా మనము స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మెజర్ చేసుకొని వేస్ట్ కట్ చేద్దాం, లేదంటే ఇప్పుడైనా కట్ చేసేసుకోవచ్చు. మనం వేస్ట్ రౌండ్ 7.5 పెట్టాం కదా, 7 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ నేను చూపిస్తున్న బ్యాక్ పార్ట్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టి నెక్ ఆర్మ్ హోల్ అనేది పైన ఒక స్టిచ్ వేసాను. అంటే మనం రివర్స్ చేస్తాం కదా, షోల్డర్కి వేయకూడదు, ఆర్మ్ హోల్ అండ్ నెక్ వరకు వేసుకుని టక్సలు ఇచ్చుకోవాలి. రౌండ్ తిరగడానికి ముడతలేమి రాకుండా టక్సలు ఇచ్చుకుని రివర్స్ తిప్పాలి. నేను హ్యాండ్స్ జాయిన్ చేద్దాం అనుకోలే, అందుకే ఆర్మ్ హోల్ కూడా స్టిచ్ చేశాను అనమాట. తర్వాత ఫ్యాబ్రిక్ మిగిలేసరికి ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ పెడదామని పెట్టాను. ఇప్పుడు రివర్స్ చేసుకున్నాం కదా, రివర్స్ చేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అయితే మనం ఇక్కడ లైనింగ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసేస్తాము, చుట్టూతో వేసేసుకుంటాం. ఫస్ట్ మన ఆర్మ్ హోల్ నుంచి స్టార్ట్ చేసి షోల్డర్ కూడా జాయిన్ చేసేస్తాము. అలా నెక్ పైన కూడా టాప్ స్టిచ్ వేసుకుని మొత్తం లైనింగ్కి జాయింట్ చేసేయాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ జార్జెట్ కదా, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ చేయకపోతే జారిపోతూ ఉంటుంది, ముడతలుగా వస్తుంది. సో అందుకని చెప్పేసి లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి.
ఇక్కడ చూడండి నేనైతే జాయింట్ చేసేస్తున్నాను. లేదు అంటే గమ్ము పెట్టి అంటించేసుకుని ఐరన్ చేసుకున్నాం. ఓకే, లైనింగ్ అడ్జస్ట్ చేసుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి. షోల్డర్ దగ్గర, సైడ్స్, వెనక బ్యాక్ పార్ట్ హుక్ పెడదామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఫ్రీగా మనం వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండడానికి. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని ఒక 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని మనం హుక్ పెట్టుకోవాలి. అదే డీప్ నెక్ అయితే హుక్ అక్కర్లేదు. సో ఇది డీప్ నెక్ కాదు కదా, కొంచెం బోట్ పెట్టాం కాబట్టి 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్కి ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం అటాచ్ చేస్తాం. దీనికి ఒక ఫోల్డ్ లోనికి ఫోల్డ్ చేసిన తర్వాత స్టిచ్ వేయాలి. స్టిచ్చింగ్ చేయాలి. ఇలా నీడిల్ దించి పక్కకి తీసుకోవాలన్నమాట, మనకి అక్కడ కరువు వచ్చిన చోట. తర్వాత రివర్స్ చేసి ఒక స్టిచ్ అనేది స్టాప్ స్టిచ్ వేసుకుని ఫ్లిప్పింగ్ బటన్ ఏదన్నా ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. లేదు హుక్కు కాజా వేసుకుంటానన్నా వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఓపెన్ వచ్చేలాగా నేను స్క్వేర్ షేప్లో కట్ చేశాను. లైట్గానే వస్తుంది స్క్వేర్ షేప్ లాగా. ఒకవేళ అక్కడ మీరు ఏదైనా షో బటన్ పెట్టుకుంటానన్నా పెట్టుకోవచ్చు. లేదా ఏదైనా చిన్న బౌ కింద మనం వేసే బాటమ్ బట్టి బౌ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్ అయిపోయింది. డాట్స్ వేసిన బ్యాక్ డాట్స్ అనేది మిడిల్కి ఫోల్డ్ చేసుకుని 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని వేసుకోవచ్చు. లేదు షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ చేసుకుని అక్కడ 3 ఇంచెస్ వరకు డాట్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాం. ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్కి మనము సైడ్ ఆర్మ్ హోల్ జాయిన్ చేస్తున్నాం. ఆర్మ్ హోల్ జాయిన్ చేసాము. తర్వాత కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. మనం నెక్ అనేది బక్రం పీస్ ఒకటి తీసుకుని దానికి లైనింగ్ యాడ్ చేసి ఎడ్జెస్లో మనం స్టిచ్చింగ్ అనేది ఒకటి వేసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ మనం స్టిచ్ చేసాం కదా, సేమ్ ఎలా అయితే స్టిచ్ చేసామో దాన్ని రివర్స్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేస్తున్నాము. మనం ప్రిన్సెస్ కట్ ఒకటి చేసుకోవాలి కదా. మనం ముందే ప్రిన్సెస్ కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. సో దాని గురించి అని మనం ఇలా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసిన తర్వాత మనం ప్రిన్సెస్ కట్ అనేది చేసుకుంటే ఈజీగా అయిపోద్ది, కన్ఫ్యూజ్ ఉండదు, ఎక్కువ టైం పట్టదు. టాప్ స్టిచ్ అయిపోయింది. లైనింగ్ కూడా అటాచ్ చేసాం. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ప్రిన్సెస్ కట్లో ఇంకొక మెథడ్ ఉంటుంది, అది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చేద్దాము. అలాగా ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మార్క్ ఉంది కదా, ఎలా అయితే మార్క్స్ ఉన్నాయో ఆ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. లైన్గా వచ్చే విధంగా పెట్టుకుని నెక్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాము. ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పీసెస్ అనేది జాయిన్ చేసేయాలి. ఏ సైడ్ చూసుకుని జాయిన్ చేసుకోవాలి. 1-2 సార్లు చెక్ చేసుకుని మనం జాయిన్ చేసుకోవాలి, లేదా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యాబ్రిక్ లాక్కుండా నీడిల్ దించి తిప్పుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి.
ఈ ప్రిన్సెస్ పార్ట్ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పార్ట్ అయిపోయింది. ఇంకొక సైడ్ కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. సేమ్ మన ఆర్మ్ హోల్ దగ్గర పెట్టేటప్పుడే ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా పెడితే సరిపోతుంది, లేదంటే ఎగుడు దిగుడు వచ్చే అవకాశం ఉంటుంది. అయిపోయింది కదా. ఇప్పుడు నెక్ పార్ట్ అనేది మనం జాయింట్ చేసాము ఆల్రెడీ. నెక్ బాక్రమ్ పీస్ దాని మీద ఒక టాప్ స్టిచ్ అలా వేసిన తర్వాత కట్ చేసుకుని రివర్స్ చేసుకోవాలి. నెక్ అనేది రివర్స్ చేసుకుని ఐరన్ చేసుకున్నా పర్వాలేదు, లేదా టాప్ స్టిచ్ వేసుకున్నా పర్వాలేదు. ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది ఇంకా బాగుంటుంది. నాకు టైం లేక నేను ఐరన్ చేయలేదు. ఇలా టాప్ స్టిచ్ ఒకటి వేసుకుని దాన్ని లైనింగ్కి అటాచ్ చేసినా హెమ్మింగ్ చేసినా పర్వాలేదు అనమాట. ఇంకా లోన ఇంకా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది జాయింట్ చేస్తున్నాము. షోల్డర్స్ రఫ్ లాగాలి ఎడ్జెస్లో, లేకపోతే ఊడిపోతుంది. బ్యాక్ పార్ట్కి డాట్ చేసాం కదా, ఫ్రంట్ పార్ట్కి అక్కర్లేదు, ఎందుకంటే ప్రిన్సెస్ కట్టే కదా. ప్రిన్సెస్ కట్ కాకపోతే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేస్తాము. ఇప్పుడు అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసాం. హ్యాండ్స్ అనేవి జాయింట్ చేయాలి. ఇక్కడ నేను మిగిలిన పీసెస్ తీసుకున్న హ్యాండ్స్కి చెప్పాను కదా, ముందే జాయింట్ చేద్దాం అనుకోలేదు, తర్వాత జాయింట్ చేశానని. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కొద్దిగా మిగిలింది హ్యాండ్స్ వేయడానికి. సో దాన్ని తీసుకుని ఎడ్జెస్లో 1.5 ఇంచుకి ఫోల్డ్ చేసి మనం ఇక్కడ స్టిచ్ అనేది వేస్తున్నాము. ఇలా కట్ చేసుకున్న రెండు ఒకదాని మీద ఒక పీస్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ కట్ చేసుకోవాలి షేప్లో. నేనైతే ప్రాక్టీస్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసాను. మీకు చాలా వీడియోస్లో హ్యాండ్స్ కటింగ్ అనేది చెప్పాను. ఇక్కడ డైరెక్ట్ మనం ఆల్రెడీ పీస్ అనేది స్టిచ్చింగ్ చేస్తాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్. సో దీనికి అటాచ్ చేయడం డైరెక్ట్గా అటాచ్ చేసేస్తున్నాం అనమాట, ఆ స్టిచ్చింగ్ పోకుండా. ఇక్కడ హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకుని ఎంత లూజ్ ఉంటే అంత హ్యాండ్ తీసేసుకుంటున్నాం. 1.5 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా బాడీ లూజ్, ఆ 1.5 ఇంచుకి మనం మార్క్ చేసుకునే విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మనం బాటమ్ అనేది అటాచ్ చేస్తాం కదా, ఇప్పుడు ఎగ్జాక్ట్ మన మెజర్మెంట్ ఎంత ఉందో బాడీ లూజ్ అంతవరకు వచ్చే వరకు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పీస్ అనేది లాన్ నుంచి మనం తీసుకుని రివర్స్ చేస్తే ఫ్యాబ్రిక్ వస్తుందా లేదో చూసుకుని ఆ వైపుగా మనం బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్కి అటాచ్ చేస్తున్నాం. మనం కరెక్ట్గా కరువు తీసుకుంటున్నాం కాబట్టి మనం తీసుకునే సర్కిల్ అనేది ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకుంటే వేస్ట్ లూజ్కి మనం బాటమ్ అటాచ్ చేసేది సరిపోతుంది అనమాట, ఎక్కువ తక్కువ అవ్వదు. ఇక్కడ చూడండి, రివర్స్ తిప్పి ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాం బాటమ్ని. ఎగ్జాక్ట్ ఎలా మనం తీసుకునే సర్కిల్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది వేస్ట్ లూజ్కి. ఇక్కడ ఎడ్జెస్లో నేను ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. అంతే, వీడియో అయిపోయింది. బాయ్.